ముందు పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం అక్కలు. అలాగే మధు. ఏ మళ్ళీ ఇరా. అక్క, పుట్టలో పాలు ఆడవాళ్లు పోస్తారు కదా, నేను పోయడమేంటి? ఆడవాళ్ళు చేస్తారా? అంటే నువ్వు ఆడదానివి కాదా? వాళ్ళకని చూస్తే అలాగే ఉందక్క. ఆ, అంటే నా ఉద్దేశం మధు, పెళ్ళైన ఆడవాళ్లు పోస్తారు కదా, నేనెందుకు అని. ఓహో, పెళ్లి కాకపోయినా పాలు పోయొచ్చు. దా ప్రదక్షిణాలు చేయండి. ఒకసారి నీ పేరు గోత్రం చెప్పమ్మా. చైతన్య కుమార్, పాడేళ్ల గోత్రం. చైతన్య? చైతన్యనా? చైతన్య. చచ్చాను, అలవాట్లో పొరపాటు, అడ్డంగా ఇరుక్కుందనుగా. అక్కలు చూసారా మధు మొహం ఎలా అయిపోయిందో చైతన్య బాబు గోత్రం చెప్పగానే. ఊరికే సరదాగా మధు నాట పట్టిద్దామని. ఆహాహాహా, మీ వేషాలు నా దగ్గర కాదు చైతన్య గారు. మీరు మళ్ళీ కాదు చైతన్య అని నాకు తెలుసండి. ఏంటి ఏంటి? మళ్ళీ కాదు చైతన్యనా? మళ్ళీ కాదు చైతన్య. చూసారా, చైతన్య అనగానే మళ్ళీ మొహం ఎలా అయిపోయిందో. ఊరికే నిన్నాట పట్టిద్దామని అలా అన్నాను మళ్ళీ. ఓ అలాగా? ఏ నిజంగానే చైతన్యవా ఏంటి? అయ్య బాబే, నువ్వు భలే కామెడీలు చేస్తావు మధు. అసలు వాళ్ళ కామెడీలు చేస్తుంటే అయ్యో నవ్వలేకపోతున్నాను, పొట్ట చెక్కలేకపోతుందా బాబోయ్. మరీ ఎక్కువగా నవ్వకు, జడ ఊడిపోద్ది. ఏంటి? అదే జడలో పువ్వు ఊడిపోతుంది అంటున్నాను. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మేము ఎద్దుని వదలాలి. ఎద్దా? అది పుట్టలో పాలు పోయాలి అంటుంది. పోయి పోయి. అమ్మయ్యా, పాలు పోయడం అయిపోయింది. ఆ పక్కనే మరో పుట్ట కూడా ఉందంట, అక్కడ కూడా పాలు పోసి వెళ్ళిపోదాం. అదేంటి మధు, ఇక్కడ పోసాంగా మళ్ళీ అక్కడెందుకు? ఏయ్, నువ్వు అక్కడికి రాకపోతే మా ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నోరు మూసుకొని రా. ఏంటి ప్లానా? ఏయ్ చిన్నోర్మయ్. 2 పుట్టలో పాలు పోయాలని వారం క్రితమే ప్లాన్ వేసుకున్నాం. అందుకు. అవునవును, మా శిరీష్ కూడా అదే చెప్తోంది. వెళ్దాం పద. పద పద పద. $500. అలాగే అమ్మా. నేను చెప్పిన మనిషి మీదికి వదలాలి. ఎవరమ్మా మనిషి? అదిగో ఆ ఎర్రచీర కట్టుకుని వస్తోంది. ఆ అమ్మాయా? అర్థమైందా? మాకిచ్చేయి తాడు. ఇదిగోండి తాడు తీసుకోండి. అలాగే మీరే వదిలేయండి. మళ్ళీ నేను షాప్కి వెళ్ళి కర్పూరం కొనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అక్కలు రెడీయా?
ఎక్కడా? అమ్మాయి పరిగెడుతుందిరా. అవునరా. ఓ పిల్ల ఎద్దు ఎర్రెక్కిపోయితే, ఓ పిల్ల ఎర్ర రంగు చీర కట్టి ఎద్దు ఎర్రెక్కిపోయితే. ఇదిగో అమ్మాయి ఆ చీర ఇప్పి. సచ్చిరోడా చీరప్పమంటావురా? అమ్మో అమ్మో అమ్మో. అమ్మో ఇదెక్కడ ఫిట్టింగ్ దేవుడా, చిరిపితే మగా నన్ను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో వచ్చేస్తుంది. ఎప్పునో నేను ఎప్పుడెప్పుడెప్పునో ఎప్పునో అయ్యో ఎలాగా? ఆంటీ పసుపు నీళ్లు పోయకుండా పేడ నీళ్లు పోసారేంటంటీ? అబ్బాయి ఒరేయ్, పసుపు నీళ్ళంటే మళ్ళీ ఓ 10 రూపాయల పసుపు కలపాలి నాన్న. అనవసరంగా ఖర్చు ఎందుకని ఈ పేడ నీళ్ళు చల్లని నాన్న. అమ్మా మొత్తానికి ప్రమాదం తప్పింది. నువ్వు వెళ్ళి నేను వస్తా. అమ్మయ్య ఎద్దెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఆంటీ. ఏంటక్కలు, అత్తయ్య గారు మళ్ళీ తప్పించారు. ఏంటి మధు, ఎద్దు పొడుస్తుంది, దేని పీడ విరగడైపోతుంది అనుకుంటే ఇలా జరిగిందేమిటి? ఏం చేద్దామక్క, బ్యాడ్ టైం. మళ్ళీ ట్రై చేద్దాంలే. అసలు ఈ ఎద్దుని ఎవరు పంపారు? ఓహో అంతా వీళ్ల పనా? చెప్తానే మీ పని. అంటే మా బామ్మర్దిని బయటపెట్టే ఛాన్స్ మిస్ అయిందన్నమాట. అవునన్నయ్య, అత్తయ్య గారు గనక ఆపకపోయి ఉంటే ఆ భయంలో ఆయన మొగ గొంతులో అర్చుండేవారు. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేదాన్ని. ఒకవేళ ఆ ఎద్దు చేతుని పొడుచుంటే? అది పొడవదన్నయ్య. పొడవదని అంత కరెక్ట్గా ఎలా చెప్తావు సిస్టర్? ఎద్దును వదిలింది నా భర్త మీదకన్నయ్య. నా చేతులతో నేనే నా భర్త ప్రాణానికి హాని చేస్తానా చెప్పండి? నిజమే సిస్టర్, నువ్వు అలా చెయ్యవు. కానీ ఆ ఎద్దు అది మనుషుల్ని భయపెడుతుంది తప్ప పొడవదన్నయ్య. అలా అని పెంచినతను చెప్పాడు.
ఆ తర్వాతే దాన్ని వదిలాను. అంతేకాని నేను బతికుండగా ఆయన ప్రాణాల మీదకి రానివ్వనన్నయ్య. నీ మనసు నాకు తెలుసు సిస్టర్. కాకపోతే ఎద్దు అనేసరికి కొంచెం భయపడ్డాను. అయినా ఆస్తి కోసం ఆడవేషం వేయడం ఏంటి సిస్టర్? అసేం ఆస్తి కోసం ఆడవేషం ఏంటన్నయ్య? దూడవేషం వేయమన్నా వేస్తారు. కక్కుర్తి అమ్మ కొడుకులు. వాళ్ళ అదృష్టం బాగుండి తప్పించుకున్నారు కానీ లేదంటే ఈ రోజుతో వాళ్ళ ఆట కట్టించుండేదాన్ని. వాళ్ళంత తేలిగ్గా దొరికే రకం కాదు సిస్టర్. కాస్త జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదన్నయ్య. ఆడ విషయంలో వచ్చి ఆస్తి కొట్టాలని చూస్తున్న చైతు, అతన్ని మల్లిగా నమ్మిస్తున్న ఆవిడ తల్లి. ఆవిడ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ రోజు జరిగిన విధ్వంసాలు ముందు ముందు ఇంకా జరుగుతాయి. నీకు నిజం తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలియనివ్వు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానన్నయ్య. సరే సిస్టర్, నువ్వు జాగ్రత్త. అంటే మల్లీశ్వరి వేషంలో వచ్చింది చేతు అని తెలుసుకున్నావన్నమాట. ఓ, మీ రహస్యం నాకు తెలిసిపోయిందన్న విషయం మీరు తెలుసుకున్నారన్నమాట. నార్మాయ్, నిజం తెలిస్తే నిలదీయాలి, ఇదేంటని ప్రశ్నించాలి. అంతేకాని ఇలాంటి దిక్కుమాలిన ఉపాయాలతో అపాయాలు కలిగించి ప్రాణం మీదికి తెస్తావా? ఛీ, ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమయ్యుంటే ఏం జరుగుండేదో తెలుసా? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ప్రాణం పోయుండేది. అదే జరిగితే నీ నుదుటి కుంకుమ చెరిగిపోయుండేది, నీ చేతి గాజులు పగిలిపోయుండేది. భర్త ప్రాణానికి విలువివ్వని నీలాంటి కసాయిదాన్ని మొదటిసారిగా చూస్తున్నాను. చిచి, నీలాంటి కర్కోటకురాలు నా ఇంటి కోడలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడాల్సింది, సిగ్గుతో తలదించుకోవాల్సింది మీరు కాదండి, నేను. ఆస్తి కోసం నా భర్త ఆడదాని వేషం వేస్తే అమ్మని పట్టుకొని ఆంటీ ఆంటీని పిలుస్తూ ఉంటే, వదిల్ని అక్క అని, అన్నయ్యని బావ అని పిలుస్తుంటే మీకు ఎలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం తల బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తుందండి. వాడు మగాడు, ఏ వేషమైనా వేస్తాడు, తప్పేంటి? ఆ మగాడు నా మొగుడు. మూతి మీద మీసంతో, ఒళ్ళంతా రోషంతో, పౌరుషంతో అసలు సిసలైన మగాడిలా ఉంటే ఏ భార్య అయినా చూడగలుగుతుంది. కానీ ఇలా చీర కట్టుకుని ఆడదానిలా తిరుగుతుంటే ఏ భార్య భరించలేదండి, చూస్తూ ఊరుకోలేదండి. అందుకే ఆ వేషం నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నాను. చాలే, వాడి మీద నీకొక్కదానికే ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు మాట్లాడుతున్నావు. ఇదిగా చూడు, వాడు నా కొడుకు, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు. కానీ మీరు ఆయనకి చెడు చేస్తున్నారు. కోరి కోరి ఆయన్ని ఊపిలోకి నెట్టేస్తున్నారండి. మిమ్మల్ని రాజశేఖర్ గారి నుంచి కాపాడడానికి ఆయన ఆడవేషం వేస్తే, అదే రాజశేఖరం గారిని మోసం చేసి ఆస్తి కొట్టేయడానికి ఆయన్ని శాశ్వతంగా ఆడవేషంలో ఉంచుతున్నారండి. ఇది అన్యాయం అండి, పాపం అండి. ఆ వేషంలో ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసండి. ఆస్తి కోసం కన్ను కొడుకుని హింసిస్తున్నా మీకేం తెలుసండి? ఇక ఒక్క క్షణం ఊరుకోనండి. ఆయన్ని ఆడవేషం నుంచి బయటికి తీసుకొస్తానండి. రాజశేఖర్ గారికి నిజం తెలిసేలా చేస్తానండి. పిచ్చిదానా, రాజశేఖర్ గారికి తెలిస్తే ఎవరికి ప్రమాదం? ఆడవేషం వేసిన నీ భర్తకేగా. ఆ రాజశేఖర్ కోపంతో చంపబోయేది నీ భర్తనేగా. అంటే నా మీద కోపంతో నీ మాంగళ్యాన్ని నువ్వే తెంచేసుకుంటావా? నీ పసుపు కుంకుమలు నువ్వే చెరిపేసుకుంటావా? లేదు, అలా
అలా జరగడానికి వీల్లేదు. కానీ నిజం చెప్తే జరిగేది అదే. నష్టపోయేది నువ్వే. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేది కూడా నువ్వే. లేదు లేదు లేదు. అయితే నిజం చెప్పకు. చేతు మళ్ళీ ఒకటే అన్న నిజాన్ని విప్పకు. నీలోనే సమాధి చేసేయ్. మీరు సూపర్ అత్తయ్య గారు. మీ నాటకాన్ని బయట పెట్టి మిమ్మల్ని ఇరికించాలని నేను ప్లాన్ చేస్తే నా నోరు ఎలా నొక్కాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు చెప్తున్నానండి, నా నోటి నుండి నేను నిజం చెప్పను. ఈమె మళ్ళీ కాదు చైతన్య అని రాజశేఖర్ గారికి చెప్పను, కానీ నిజం చెప్పిస్తానండి. మీ నోటితో మీరే ఈమె మళ్ళీ కాదు నా కొడుకు చేతు అని చెప్పేటట్టు చేస్తానండి. అసంభవం. నా ప్రాణాలు తీసినా చెప్పను. అంత దాకా వస్తే నీతోనే అబద్ధం చెప్పిస్తా. ఈమె మల్లీశ్వరి అని అనిపిస్తా. ఆఖరికి నా కొడుక్కి కూడా మన మధ్య ఛాలెంజ్ తెలియనివ్వను. నువ్వు కూడా ఎవరితో చెప్పకూడదు. ఈ ఛాలెంజ్ కు నువ్వు రెడీనా? రెడీ. మీ నోటితోనే చెప్పిస్తాను తప్ప నా నోటితో చెప్పనండి. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. ఏవండి ఏవండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా ఏంటి? ఏవండి, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు కావాలి? మేము హెయిర్ డొనేషన్ కోసం వచ్చారా? హెయిర్ డొనేషనా? అవునండి. మీకు కావాలంటే నేను గుప్పుడు పీకిస్తాను. జుట్టు లేని బట్టతల అమ్మాయిలకి మీరు దానం చేయండి. జుట్టో రక్షతి రక్షితః అన్నారు. అంటే జుట్టుని మనం రక్షిస్తే జుట్టు మనల్ని రక్షిస్తుంది అని. పీకివ్వనా? పుట్టుకుని పీకివ్వడానికి మన పెరట్లో కాసే పువ్వు అనుకున్నావమ్మా? పువ్వులు పెట్టుకునే జుట్టు. ఏయ్, అడుక్కునే వాళ్ళు అన్నం అడుక్కోవాలి లేదా డబ్బులు అడుక్కోవాలి. ఇలా జుట్టు అడుక్కోవడం ఏంటి? జిడ్డు మొహల్లారా. మేము జుట్టు అడుక్కుంటున్నామా? మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మేడం. మేం జుట్టు అడుక్కోవడానికి రాలేదు. మరి పీక్కెళ్ళడానికి వచ్చారా? కాదు, కుక్క తోకంతో ఉన్న మీ జుట్టుని ఈ మేడం గారి జుట్టులాగా పొడుగ్గా ఒత్తుగా రింగులు తిరిగేలాగా చేసే హెయిర్ ఆయిల్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటే నా జుట్టు కుక్క తోకంతుందా? కుక్క తోక కాకపోతే మేక తోకంతుంది. మ్యాటర్ అది కాదే. ఏయ్, మీరు హెయిర్ ఆయిల్ అమ్ముకోవడానికి వచ్చారా? లేదు మేడం, ఈ సిటీలో పొడవైన జుట్టున్న మహిళ గురించి సెర్చ్ చేస్తున్నాం. ఇంట్లో మేడం గారు కనిపించారు. అంటే ఇది పొడవైన జుట్టే, కానీ నాది కాదు. ఏంటి, ఆ జుట్టు మీది కాదా? అంటే ఉన్న జుట్టు నాది, ఊడిపోయింది నాది కాదు అంటున్నాను. అవునవును. ఆమె హైట్ కి సరిపడా ఉండాలని ఎన్నో షాపులు వెతికి సెలెక్ట్ చేసుకుందట. షాప్ లో సెలెక్ట్ చేసుకుందా? ఏంటది? విగ్గు. విగ్గు విగ్గా? అంటే నీది జుట్టు కాదా? అయ్యో పిచ్చిదానా, విగ్గులో ఉండేది జుట్టు కాదా? విగ్గు చేసేది జుట్టుతో కాదా? జుట్టే జుట్టే. అంటే జుట్టైనా విగ్గైనా ఒక్కటే జుట్టు కదా? అవును. ఆహా, ఒక్కటే ఒక్కటే. అలాంటప్పుడు ఇది జడ అంటే ఏంటి, విగ్గు అంటే ఏంటే? నిజమే నిజమే, నాది కూడా విగ్గే. అయ్యో. మీరు చెప్పండి, పొడవైన జుట్టున్న అమ్మాయి కనబడితే ఏం చేస్తారు? మా కంపెనీ హెయిర్ ఆయిల్ కోసం ఒక యాడ్ చేస్తున్నాం మేడం. అందులో నటించే అవకాశం ఇస్తాం. అలాగా? అయితే నేను నటించొచ్చా? తప్పకుండా నటించొచ్చు. కాకపోతే ఈ గొర్రె తోకతో కాదు, కొంచెం పొడవుగా ఉండాలి. ఈ మేడం గారి జడలాగా. కావాలంటే నేను విగ్గు పెట్టుకుంటాను. అంటే నాలాగా? అంటే మీది విగ్గా? విగ్ అయితే లాగితే వస్తుంది కదా.